అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. పూర్తిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టపోయింది. దానికి సంబంధించిన స్థానికంగా ఉండే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదని చెప్పి జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశం పైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేపై మండిపడి ఆయనకు అలవాటుగా ఆనవాయితీగా వస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. చేతికొచ్చిన పంట ఎండిపోయింది. ఓవైపు ఎండలు కొడుతుంటే మరోవైపు అకాల వర్షం వడగళ్ల వాన మా పంటలను నష్టపరిచిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది. మేము ఆరుంగాలాలు పండించిన పంట, మా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది. మేము సుమారు 1 ఎకరానికి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టాం. కానీ చేతికొచ్చే పంట పూర్తిగా రాళ్ల వానతో నష్టపరిచింది అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో మాటకు మాట అంటూ నేతల మధ్య తూటాలు విడుస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా తయారైన పరిస్థితి నెలకొంది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వము ఏదైతే నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ 2-3 రోజులు గడిచింది, ఇంతవరకు గ్రౌండ్ స్థాయిలో అధికారులు వెళ్ళలేదని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతును పూర్తి స్థాయిలో ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఏదైతే రైతు 30%, 70% కాకుండా ఆ పంట వేసిన రైతు మొత్తంగా గింజ నేల పాలవుతుంటే వారికి 70%, 30% నష్టపోయిందని చెప్పి అధికారులు రాయడాన్ని తప్పుపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులచారి. మొత్తానికి నేతల మధ్య మాటల తూటాలు వస్తున్నాయి. ఏదో ఒక అంశం పైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నేతల మధ్య యుద్ధం చెలరేగుతుందని చెప్పొచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గ్రామీణ స్థాయిలో పంటలను పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ, ఇందల్వా ఇతర ప్రాంతాల్లో అకాల వర్షం పడింది. వడగళ్ల వాన పడ్డాయి. ఒక్కో రైతు 12.5 ఎకరాల రైతు నష్టపోయిన పరిస్థితిని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఆ రైతును ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మొత్తంగా అకాల వర్షానికి నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో నేతలైతే బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై మండిపడడం ఆనవాయితీగా వస్తుందని ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.